నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీలాస్ కహానీ వ్లాగ్స్. నేను లీలా అండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను ఇంకా వీడియోస్ చేశానండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా నా వీడియోస్ షేర్ చేయండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి డే 6 అండి. డే 6న నా వెయిట్ లాస్ డైట్లో నేను ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను, ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈరోజు వీకెండ్ అనమాట, సాటర్డే లేట్గా లెగిస్తాను కదా, మనకు తెలిసిందే. ఈరోజు మార్నింగ్ లేవగానే అయితే జస్ట్ వాటర్ తీసుకొని తర్వాత డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటాను కదా, చేసుకోలేదు ఈరోజు. వెజిటబుల్స్ నా దగ్గర ఏమీ లేవు. జస్ట్ వాటర్ హీట్ చేసి అందులో జింజర్ వేసి మరిగించి ఆ వాటర్ తాగాను. ఇది కూడా చాలా హెల్దీ అండి, డైజెషన్కి చాలా మంచిది. ఇంకా హాట్ వాటర్ కూడా తాగితే చాలా మంచిది. జస్ట్ లైట్ వామ్ వాటర్ అనమాట. కొంచెం బ్రేక్ఫాస్ట్ తీసుకున్నానండి. జస్ట్ ఒక బ్రెడ్ తీసుకున్నాను ఈరోజు, అది కూడా హోల్ వీట్ బ్రెడ్ అనమాట. హోల్ వీట్ బ్రెడ్లో చాలా వరకు వీట్ ఉంటుంది అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. నేను చాలా ఒక్కటే పీస్ తీసుకున్నాను కాబట్టి దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఏం చూపించదు. ఇది ఎలా తయారు చేసుకున్నానంటే, ఫస్ట్ బటర్ యాడ్ చేసుకున్నానండి. బటర్ కొంచెం కరిగిన తర్వాత అందులో బ్రెడ్ వేసి టోస్ట్ చేసేసుకున్నాను. మనకు కావాల్సినట్టు టోస్ట్ చేసుకోవచ్చు, కాకపోతే చాలా లైట్గా టోస్ట్ చేసుకుంటే బెస్ట్. కొంచెం లైట్ ఫ్లేమ్లో పెట్టుకొని టోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో మనం ఎగ్ ఆమ్లెట్ లాగా కూడా చేసుకోవచ్చు. కొంతమంది జామ్ వేసుకొని తింటారు. నేను షుగర్ తినట్లేదు కాబట్టి నేను ఏం తినలేదు. ఇది వచ్చేసి లంచ్ ప్రిపరేషన్ అండి. లంచ్కి పన్నీర్ అండ్ మిల్ మేకర్ కర్రీ చేసుకుంటున్నాను. నా దగ్గర టొమాటోస్ ఏం లేవు, జస్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకొని తీసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే వాటర్లో మిల్ మేకర్ని యాడ్ చేసుకొని సోక్ చేసుకోవాలి, హాట్ వాటర్లో అనమాట. తర్వాత నేను ఎగ్ బుజ్జీ లాగా చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి పన్నీర్ని గ్రైండ్ చేయడానికి పెట్టాను అనమాట. కొంచెం మిక్సీ పట్టాను, కచ్చపచ్చగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకున్నాను ప్రాసెస్లోకి వెళ్ళిపోతే. తర్వాత మామూలుగా పోపు ఎలా వేసుకుంటామండి, ఆవాలు, జీలకర్ర, పప్పు అవన్నీ వేసుకుంటాం కదా, అవన్నీ వేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోపు అంతా వేసుకున్న తర్వాత అది వేగిందా లేదా చూసుకోవాలండి. తర్వాత నేను గార్లిక్ వేసుకుంటున్నాను. నాకు ఏ ఫుడ్లో అయినా గార్లిక్ వేసుకుంటే చాలా ఇష్టం. మిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి ఈ టైంలోనే. కొంచెం టాస్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ యాడ్ చేసి అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా కుక్ అవుతుంది. ఇది కుక్ అయిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని నీట్గా కుక్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వస్తుంది. తర్వాత మనం మిల్ మేకర్ యాడ్ చేసేయచ్చు. మిల్ మేకర్ యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం సేపు దాన్ని మరగనివ్వాలండి. ఎందుకు అంటే దాన్ని కొంచెం ఫ్రై చేస్తేనే అందులో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది అనమాట. అందుకని అది వేసిన తర్వాత దానికి కొంచెం గోల్డ్ కోటింగ్ వస్తుంది అనమాట. గోల్డ్ కోటింగ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏదైనా వేయాలనుకుంటే, మసాలా లాంటివి ఏమైనా వేయాలనుకుంటే వేసుకోవాలి. నెక్స్ట్ పన్నీర్ కూడా యాడ్ చేసుకున్నాను. అది కొంచెం కలర్ రాగానే ఈ పన్నీర్ నేను గ్రైండ్ చేయడం వల్ల అది అలా కనిపిస్తుంది, ఏదో పేస్ట్ లాగా, చీజ్ లాగా. కానీ తర్వాత అది నార్మల్ అయిపోయిందనమాట. ఇందులో నేను ధనియా, జీలకర్ర పొడి వేశాను. అది నేనే ప్రిపేర్ చేశాను అనమాట. మనం ప్రిపేర్ చేసుకునేది వేరు, బయట మనం వింటున్నాం కదా ఎలా ఉంటుందా అని చెప్పేసి. కొన్ని బ్రాండ్స్ సరిగ్గా ప్రొవైడ్ చేయట్లేదు, వాటిలో ఏవో వేస్తున్నారు అని చెప్పేసి. నెక్స్ట్ కారం కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఇది గరం మసాలా అనమాట. గరం మసాలా కూడా జస్ట్ ఒక పించ్ యాడ్ చేసుకుంటే చాలు. ఎక్కువ యాడ్ చేసినా కూడా ఆ స్పైసీకి మనం తినలేము. మనం డైట్లో ఉన్నాం కాబట్టి ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిదన్నమాట, స్పైసెస్ అయినా ఏమైనా సరే. ఎందుకంటే అదంతా మనకి వేడిలాగా కొట్టేస్తుంది. ఇంకా ఫైనల్గా ప్రిపేర్ అయితే అయిపోయింది. నేను మిల్లెట్స్తో సర్వ్ చేసుకొని తింటున్నానండి. ఇలా వచ్చింది కర్రీ, చాలా బాగా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. మిల్లెట్స్ కూడా కుక్ చేసుకున్నానండి. అండ్ ఒక పచ్చడి కూడా ఉంది, వెజిటేబుల్స్ అన్నీ కలిపి, దొండకాయ, బెండకాయ అన్నీ కలిపి పచ్చడి చేశారనమాట. అది తీసుకున్నాను. ఇంకా అదంతా కలిపి లంచ్ లాగా తీసేసుకున్నాను. ఇంకా నేను షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తున్నానండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చూడండి అసలు నేను ఏం షార్ట్స్ పోస్ట్ చేస్తున్నానని. కర్డ్ రైస్ కూడా తీసుకున్నానండి. అసలు నేను కర్డ్ అసలు తీసుకోవట్లేదు డైట్లో. ఎంత మంచిది మనందరికీ తెలుసు. కర్డ్ అనేది మెయిన్గా విమెన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. డిన్నర్కి వచ్చేసి దోశ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అది కూడా ఒక 2 దోశలు మాత్రమే తీసుకున్నాను. యాక్చువల్గా ఒకటే తీసుకోవాలి, కానీ దోశ అన్న తర్వాత మనకి తినాలనిపిస్తుంది కదా, అలాగా దోశ చాలా లైట్ ఆయిల్ యాడ్ చేసుకొని 2 దోశలు తీసుకున్నాను అనమాట. ఇది మా హాస్టల్లోనే నేనే ప్రిపేర్ చేసేసుకున్నాను. మనం ప్రిపేర్ చేసుకోవచ్చు హాస్టల్స్లో, అలాగా మనకి అవైలబిలిటీ ఉంటుందన్నమాట. మజ్జిగ కూడా చేసుకుంటున్నాను నేను. చెప్పాను కదా కర్డ్ ఇంక్లూడ్ చేసుకోవట్లేదు నేను అని చెప్పేసి. అది కాక ఈరోజు కొంచెం వేడి చేసినట్టు అనిపించింది, కొంచెం సిమ్టమ్స్ లాగా అనిపించింది. అందుకని చెప్పేసి మజ్జిగ కూడా చేసుకుంటున్నాను.
అండ్ ఈరోజు డిన్నర్కి మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. ఫస్ట్ వచ్చేసి దోశ తీసుకున్నాను డిన్నర్కి, అండ్ మజ్జిగ కూడా తీసుకున్నాను. నేను ఈ వీడియోలో ఒక రెసిపీ చూపించాను కదండి, పన్నీర్ మిల్ మేకర్ కర్రీ. అది కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఆ రెసిపీ ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే ఓకే నేను పర్వాలేదు బాగానే చేస్తున్నాను అనుకుంటాను. ఒకవేళ మీకు నచ్చినా నచ్చకపోయినా కమెంట్స్లో మెన్షన్ చేయండి బాగాలేదు బాగుంది అని. ఈ వీడియో అంతా కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.